క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. పరమగీతము 5వ అధ్యాయం 4వ వచనం. వధువు తలుపు తీయుటకు వరుడు అనేక ప్రయత్నములు చేసినను వధువు తలుపు తీయలేదు. కనుక వధువు వరుడు తన హృదయములోనికి రానియనప్పుడు, అనగా ఇష్టముండి రానియనప్పుడు ఆయన బలవంతముగా ప్రవేశించుటయే తలుపు సందులో చెయ్యి పెట్టుట. తరువాత పనులు సులువు అగును. ప్రభువును చూచిన 10 మంది శిష్యులలో తోమా లేనప్పుడు ప్రభువు మాకు కనబడినారని తోమాతో చెప్పగా, తోమా, నేను ప్రభువు గాయములలో వ్రేలు పెట్టి చూచి నమ్ముదును అనెను. తోమాకు ప్రభువును చూడవలనని ఆశ తన హృదయములోని అడుగు పొరలో ఉన్నది. అందుకే శిష్యులు మరలా కూడుకొనగా వారిలో తోమా కూడా ఉండెను. ఆశ లేకపోతే నమ్మనని చెప్పిన తోమా కూటములకు రాకుండానే ఉండును. తోమాలో ఉన్న ఆశను ప్రభువు చూచి తలుపు వేసి ఉండగానే ప్రభువు శిష్యుల మధ్యకు వచ్చి కనబడి, తోమా, నీ చెయ్యి ఇటు చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని పలుకుట ద్వారా తోమా హృదయంలోని అవిశ్వాసంను తొలగించెను. అంతరంగంలోని ఆశ అను తలుపు సందులో ప్రభువు చెయ్యి పెట్టినట్టుండెను. తోమాకు ప్రభువు ఎడల జాలి కలిగి హృదయ ద్వారం తెరిచెను. కనుక ప్రభువు ఎడల గల ఆశను బట్టి నా ప్రభువా, నా దేవా అనెను. యోహాను సువార్త 20:26-28. తోమా పాలస్తీనా దేశం నుండి ఇండియా దేశము వచ్చి గొప్ప సేవ చేసెను. ఆయన సమాధి మద్రాసులో ఉన్నది. సౌలు అనబడిన పౌలు యూదులు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు స్టెఫను బట్టలకు పౌలు కావలియుండెను. స్టెఫను కనపరిచిన జ్ఞానము, స్టెఫను కనపరిచిన ధైర్యము, స్టెఫను యొక్క ముఖ ప్రకాశత అక్కడ ఉన్న వారందరూ చూచినట్లు సౌలును చూచెను. ప్రభువును సిలువపై చంపుచున్న వారిని ప్రభువు చూచి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థించెను. అట్టి ప్రార్థనయే స్టెఫను కూడా చేసెను. యూదులు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుచున్నప్పుడు స్టెఫనులోని క్రీస్తు ప్రభువు ప్రేమ రూపమును సౌలు చూచెను. సౌలు బహు కఠినంగా సంఘమును హింసించినను స్టెఫనులోని క్రీస్తు ప్రభుని ప్రేమ రూపము సౌలులో దాగి ఉండెను. కనుకనే సౌలునకు ప్రభువు ప్రత్యక్షమాయెను. ప్రత్యక్షము కాగానే సౌలు మారిపోయెను. ప్రభువు కొరకు గొప్ప పని చేసెను. అపోస్తల కార్యములు 9:3-27. సౌలు లోకంలో ఉన్న అన్య జనాంగమునకు గొప్ప సువార్తికుడై సిలువ యొక్క విలువను నొక్కి తన సువార్తలో బోధించెను. స్టెఫను ప్రభువు కొరకు చిందించిన రక్తపు విలువ పౌలు యొక్క రక్షణ ద్వారా తెలియచున్నది. సౌలు క్రీస్తు ప్రభువునకు విరోధముగా ఉన్నను దేవుని ఎడల సౌలునకు కలిగిన ఆశను బట్టి సౌలు హృదయమును తెరచినందున తాను సేవించుచున్న దేవుడే క్రీస్తు ప్రభువని అర్థమాయెను. సౌలునకు దేవుని ఎడలగల ఆశ అను తలుపు సందులో క్రీస్తు ప్రభువు చేయి పెట్టి సౌలు నందు క్రీస్తు ప్రభువును ప్రవేశించెను. కనుక ప్రభువు జాలి నొందగలిగిన 12 అపోస్తలుల వలె ప్రత్యేక అపోస్తలుడుగా ఐరోపా ఖండమంతటిలో గొప్ప సేవ చేసెను. సిక్కుల జాతికి చెందిన సాధు సుందర్ సింగ్ అను భక్తుడు క్రీస్తును గూర్చి తెలియనప్పుడు క్రీస్తు మతము పశ్చిమ దేశము వారి మతమని బైబిల్ను చించి తగులబెట్టెను. ఆ తరువాత అసలు సృష్టికర్త అయిన దేవుడెవరని తెలుసుకొనుటకు అనేక ప్రయత్నములు చేసెను. తుదకు దైవ ధ్యానము వలన కనుగొనవలనని ప్రయత్నించి ఆయన కనబడి మాటలాడినా బ్రతుకుదును, ఆయన కనబడి మాటలాడని ఎడల చనిపోదునని తీర్మానించుకొని దైవ ధ్యానంలోనికి వెళ్ళెను. పిమ్మట ఆయన ఇష్ట దేవతలను దేవుండ్లను పిలిచెను గాని ఎవరూ ఆయనకు కనబడలేదు, మాట్లాడలేదు. సుందరుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడవు నీవుంటే నాకు కనబడి మాటలాడమని ప్రార్థించెను. అప్పుడు సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువు కనబడెను. కనబడగానే సుందర్ సింగ్ ప్రభువుతో, నేను నిన్ను పిలువలేదనెను. అప్పుడు ప్రభువు, ఓ సృష్టికర్త అని నీవు పిలిచావు, ఆ సృష్టికర్తను నేనేనని ప్రభువు చెప్పగా, సుందరుడు, ప్రభువా, నిన్ను నాశనము చేయబూనుకొనిన నన్ను ప్రేమించి కనబడినావు కనుక నా జీవిత కాలమంతా నిన్నే సేవించెదనని ప్రభువును సుందర్ సింగ్ ఆయన హృదయములో చేర్చుకొనెను. నేటి వరకును ప్రభువు సుందర్ సింగ్ హృదయంలోనే ఉండెను, కానీ ఆయనలో నుండి వెళ్ళిపోలేదు.
ప్రభువు అంటే సుందరునికి ఇష్టం లేకపోయినను నిజము తెలుసుకొన్న పిదప ప్రభువునే హత్తుకొనునని ఎరిగి సుందర్ సింగ్నకు ప్రత్యక్షమాయెను. ప్రభువు ఎడల సుందర్ సింగ్నకు జాలి కలిగి తన సమస్తమును విడిచి త్యాగి అయి హిమాలయ పర్వతములలో ధ్యానము చేసిన ధ్యానపరుడు. మన ఆంధ్రాకు కూడా వచ్చి అనేక స్థలాలలో ఆయన అనుభవములు చెప్పిరి. ఇప్పుడు కైలాస ఋషి ఉన్న గృహలో ఉన్నారు. వారిరువురు ప్రభువు వచ్చే వరకు అక్కడ ఉందురు. సుందర్ సింగ్ అంతరంగంలో నిజ దేవుడెవరో తెలుసుకొనవలెనను ఆశ ఉన్నది. ఆ ఆశయే తలుపు సందు. అందును బట్టి ప్రభువు ఆయనలో ప్రవేశించినారు. సుందరుడు లోకమంతా తిరిగి ఆయన సాక్ష్యమును, ప్రభువు సాన్నిధ్య అనుభవములను తెలిపిరి. మనిషిలో మడుగంత చెడుగున్నను ఇసుకరేణువంత మంచి ఉన్న ఎడల ప్రభువు ఆ మనిషిని రక్షించును. ఆమేన్. మరణాత.